ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని డీర్ పార్క్ లో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌసాలం, సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్నూరు కాప్ కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని, ఇందిరమ్మ ఇళ్ల వద్ద కూడా పండ్ల, ఔషధ మొక్కలు నాటాలని సూచించారు. ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని పేర్కొంటూ వృక్షారోపణ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రవచనంకి వెళ్తే ఎల్లిపాయలు తినద్దు అని చెప్తారు, కానీ ఇంట్లో పోయినాక భార్యనేవే ఎల్లిపాయలేదని అంటారు. అట్లా కాకుండా నేను ఇలా పర్యావరణం గురించి మాట్లాడే సందర్భంలో పర్యావరణాన్ని రక్షించాలన్నప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నా దగ్గర 280 మహిళా సంఘాలు ఉన్నాయి. 280 మహిళా సంఘాలకు ఆ సంఖ్యకు అనుగుణంగా 300, 400, 500 చొప్పున 13 రకాల స్టీల్ వస్తువులను కిట్లను వాళ్ళందరికీ యాజమాన్యంగా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో మీరు ఎక్కడైనా హోటల్ ఆగినా 580 హోటళ్లలో స్టీల్ గ్లాసులు, చాయ్ గ్లాసులు ఇచ్చాం. ఎక్కడ కూడా మీకు ప్లాస్టిక్ గ్లాసులో చాయ్ దొరకదు. ప్రతి ఫంక్షన్ లో ప్రతి మహిళా సంఘం ఆ యొక్క స్టీల్ ప్లేట్లను దాదాపు నియోజకవర్గంలో 70,000 పైన స్టీల్ ప్లేట్లు, అన్నం ప్లేట్లు ఇచ్చేయాలా. అక్కడ పర్యావరణాన్ని కాపాడడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీలకు సూర్యాపేట, హుస్నాబాద్ కు సంబంధించి పర్యావరణ పరిరక్షణానికి అవార్డు వచ్చింది. ఇలా హైదరాబాద్ లా అవార్డు తీసుకుంటా ఉన్నారు. నేను ఎందుకు కోరుతున్నా అంటే నేను చెప్పడానికి మాత్రమే పరిమితం అయితే కష్టమైతే అది ఆచరణ కూడా చేయాలి. కాబట్టి ఇలా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. కొత్తగా సర్పంచ్లు అయినారు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అయినారు. అందరి దగ్గర కూడా నేను ఈరోజు ప్రతి గ్రామంలో 5 పర్యావరణ పరిరక్షణ సంబంధం అటువంటి కొత్త ఉత్సాహం ఉండి ఇప్పుడు ఆ బాబు వాడినట్టుగా పర్యావరణానికి సంబంధించి కొంతమంది పర్యావరణ ప్రేమికులు ఉంటారు. వాళ్లతో గ్రామానికి 5 కమిటీలు వేసాం. 5 కమిటీలు వేసి రేపు పొద్దున ఏ గ్రామంలో గ్రీనరీ డెవలప్మెంట్ జరుగుతుందో ఆ గ్రామానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినాం. ఆ విధంగా ప్రోత్సహించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఏదో ప్రభుత్వ కార్యక్రమం మొక్కుబడిగా జరిగిందా, ఫారెస్ట్ లో ఒక ఫోటో తీసుకొని ఫ్లెక్సీ పెట్టిందా అనేది కాదు. ఇలా ఇదొక సామాజిక బాధ్యతగా దయచేసి అందరూ మనం తప్పకుండా ఇలా ఇందిరమ్మ ఇళ్లకు ఈ రాష్ట్రంలో 4,50,000 ఇళ్లు కడుతా ఉన్నాం. వాటన్నిటి దగ్గర కూడా ప్రజలకు ఉపయోగపడే పనిచేయండి. కనీసం మీ ఇంటి ముందట ఒక కళ్యామాకు చెట్టు, ఒక మునగ చెట్టు, ఒక జామ చెట్టు, ఒక నిమ్మ చెట్టు, లేదా మీకు అవసరం ఉండేటువంటి ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు 6 మొక్కలు కనీసం ఇంటికి నాటాలని. అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్డుకి ఇరువైపులా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొని పండ్ల చెట్టు పెట్టాలి, పెద్ద పెద్ద వృక్షాలను కూడా పెట్టాలనే స్కీమ్ ను ఈ రోజు చేస్తా ఉన్నది. అవెన్యూ ప్లాంటేషన్, ఫారెస్ట్ ప్లాంటేషన్, హౌసింగ్ ప్లాంటేషన్, ఈ రోజు ఎక్కడ జాగ దొరికితే అక్కడ మొక్క నాటాలి. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఈచ్ వన్ ప్లాంట్ వన్, టీచ్ వన్, ఈచ్ వన్ అని ఆ విధంగా ప్రతి ఒక్కరికి విద్య చెప్పాలి, ఒక మొక్క నాటాలనే స్లోగన్ తీసుకొని ఈరోజు దాన్ని అమలు చేసేటువంటి వ్యక్తిగా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈరోజు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న రవాణా శాఖకు సంబంధించి కూడా పొల్యూషన్ ఒక పెద్ద కారణం. అది వాహన కాలుష్యం అనేటువంటిది చాలా పెద్దది. అటువంటి వాహన కాలుష్యాన్ని తక్కువ చేయడానికి కూడా ఇలా ఈవీ పాలసీ తీసుకొచ్చి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఒకవైపు అయితే కాలుష్యాన్ని కూడా అరికట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఎంత ఆర్థిక నష్టం, దాదాపు ఇప్పటికే 1,500 కోట్ల ట్యాక్స్ ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఢిల్లీ లాగా హైదరాబాద్ కావద్దు, ఢిల్లీ లాగా తెలంగాణ కావద్దు. ఢిల్లీలో రాష్ట్రపతి ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, 800 ఎంపీలు ఉంటారు. అన్ని ఉన్నా అక్కడ మాస్క్ కట్టుకొని తిరగాలి, ఇండ్లలో ఆక్సిజన్ కు సంబంధించినటువంటి ట్యాంకులు పెట్టుకోవాలి. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ ఒక గ్రీనరీగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అటు వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రకృతికి సంబంధించి ఇదేదో ప్రభుత్వ బాధ్యత కాకుండా అందరం కూడా ఎవరికి వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం చిన్నప్పుడు చదువుకుంటేప్పుడు చూసినాం, అశోకుడు మొక్కలు నాటాను. ఇలా మనం అందరూ కూడా సరే ఇప్పుడు ఆ అశోకుడు నాటిన మొక్కలు లేకపోవచ్చు, కానీ ఆ స్ఫూర్తి ఉంది, ఆ చరిత్ర ఉంది. ఇవాళ కూడా రాబోయే తరంలో మా పెద్దోళ్ళు అందరూ కూడా అలాంటి మొక్కలు పెట్టిండ్రు. ఇలా మనకి మంచి ఆక్సిజన్ దొరుకుతా ఉంది, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం అనేటువంటి పరిస్థితి రావాలి. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే రాబోయే కాలంలో మాస్కులు కట్టుకునో ఆక్సిజన్ బుడ్లు ఎమ్మడి పెట్టుకుని తిరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇవాళ మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా
మొక్కలు నాటాలి. పార్టీలు లేవు, రాజకీయాలు లేవు, కులమతం లేదు. అందరూ కూడా తప్పకుండా ఇది ఒక బాధ్యతగా తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ, ప్రభుత్వం ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుతా ఉంది. రాబోయే కాలంలో ఇంకా మరి మొక్కల పెంపకానికి సంబంధించి ఒక షెడ్యూల్ ఇచ్చి కార్యాచరణ తీసుకుంటే ఇప్పటికే నర్సరీల్లో లక్షలాది మొక్కలున్నాయి. 3,400 హెక్టార్లు 3,400 హెక్టార్లు అంటే దాదాపు 7,000 ప్లస్ మళ్ళీ 1,200, 1,700, 8,000-9,000 ఎకరాలల్లా మొక్కలు నాటడానికి 2 లక్షల మొక్కలు నాటాలి, రోడ్డుకి ఇరువైపుల మొక్కలు నాటాలి అనే ఆలోచనతో ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా తీసుకుపోవడానికి అందరం కూడా మరి కృషి చేయాలని సందర్భంగా కోరుతూ, మీ అందరినీ కూడా మరొక్కసారి ఈరోజు నేను గుర్తు చేస్తా ఉన్నా. అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్తాం. ఈరోజు ఎండలు 48 రాబోయే కాలంలో 50 దాటితే పట్ట ఎగిరిపోతున్నాయి ప్రాణాలు. కొద్దిగా దయచేసి ఈ సంవత్సరం మనకి వాతావరణ శాఖ హెచ్చరికిస్తా ఉంది. ఎలినో వస్తుంది కావచ్చు, వర్షాలకు సంబంధించి ఇబ్బంది వస్తుంది. నేను మున్సిపల్ కమిషనర్ కూడా కోరుతాను, ఒక యుద్ధ ప్రతిపాదికన. అర్బన్ లోపల మనం పక్కనే డ్యామ్ ఉన్న వాటర్ అప్పుడప్పుడు క్రైసిస్ ను ఎదుర్కొంటా ఉన్నాం. అందుకే ఇంకుడు గుంతలకు సంబంధించి నేను జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతాను, ఎండీఓలతోటి కంపల్సరీ ఈజీఎస్ కింద ఉంది ఆ స్కీమ్. ఎక్కడికక్కడ మనం వర్షం నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలుగా మార్చుకునేది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఇది కూడా రాబోయే తరాలకు ఒక మంచి వాటర్ ను క్వాలిటీ గా, ఎందుకంటే 500 ఫీట్లు బోరేస్తే లోపలంతా కూడా మనకు విషపూరితమైనటువంటి వాటర్ దొరికే పరిస్థితి ఉంది. కాబట్టి వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటి వాటర్ యొక్క ఇంకుడు గుంతలు ఆ ప్లాంట్స్ ను కూడా వేసుకొని పెద్ద లక్షల ఖర్చేది కాదు, ఎవరి ఇళ్ల వాళ్ళు తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఇంకుడు గుంతల నిర్మాణం కూడా చేపట్టాలని కోరుతూ, ఈ పర్యావరణాలు ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని ఆశీర్వదించి మనం కూడా రక్షిస్తుంది. మొక్కలు నాటితే వృక్షో రక్షిత ఉక్షిత మనం రక్షితాన్ని ఇంతకుముందే బాబు పాట పడినట్టుగా ఆ రక్షించబడేటువంటి ప్రక్రియలో అందరూ కూడా మొక్కలు నాటడం మన బాధ్యత. మన కుటుంబంలో మనం ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా మాకే నాంపే పేడన్నాడు, తల్లి పేరు మీద లేదా మీకు ఇష్టమైనటువంటి ఎవరి పేరు మీదనైనా ఒక మొక్క నాటడము పెంచడము బాధ్యత తీసుకోవాలని తప్పకుండా ఈ ప్రతిజ్ఞ ద్వారా ఉత్తుత్తి మనం మస్తు చేస్తాం అమ్మతోడు అమ్మతోడు అని అట్లా కాకుండా ఈ ప్రతిజ్ఞ ఒక సీరియస్ గా అంటే మనం లీగల్ గా నేను మొక్కలు నాటుతాను అనేటువంటి విధంగా తీసుకోవాలని కోరుతూ అందరికీ మరొకసారి ప్రపంచ